నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనా? ఇరాన్ అణు కేంద్రాలన్నిటిని ధ్వంసం చేశాక ఇక పాకిస్తాన్పై విరుచుకుపడనుందా? అదే జరిగితే తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని ఎప్పుడూ భయపెట్టే పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు లేకుండా పోతాయా? 1980లలోనే పాకిస్తాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందా? అప్పట్లో ఇందిరాగాంధీ అడ్డుకోవడం వల్లే ఇది ఆగిపోయిందా? అసలు పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అతలాకుతలం అవుతోంది. ఇరాన్ ఇప్పటికే తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని చవిచూసింది. సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల్ని సైతం కోల్పోయింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయు నిక్షేపాలు ధ్వంసమయ్యాయి. రాను రాను యుద్ధం మరింత ముదురుతోంది. ఈ యుద్ధంలో అమెరికా కూడా పాలు పంచుకుంటోంది. ఇదంతా ఒకెత్తైతే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమకు న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తుందన్న ఇరాన్ వ్యాఖ్యల్ని ఖండించి ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ యూదు దేశాన్ని చూసి పాకిస్తాన్ వణికిపోతోంది. ఎందుకంటే ముస్లిం దేశాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఊచకోత ప్రకటించిందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాలస్తీనా, లెబనాన్, సిరియా, యెమెన్లపై దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఆ పని పూర్తి కాగానే పాకిస్తాన్ను టార్గెట్ చేసుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనని అన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు పాకిస్తాన్కు మరింత ప్రమాదమని తెలిపారు. నిజానికి 1980వ దశకం తొలినాళ్లలోనే పాకిస్తాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తోందని తెలుసుకున్న ఇజ్రాయెల్ సరిగ్గా అణుశుద్ధి కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఇందుకోసం భారత్ సహాయం కోరింది. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇజ్రాయెల్కు సహాయం చేసేందుకు నో చెప్పారు. దీంతో అణ్వస్త్ర దేశంగా మారిన పాకిస్తాన్ మన పక్కలో బల్లెంలా తయారైంది. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఇజ్రాయెల్ భారత్కు చేసిన ప్రతిపాదన ఏంటి? ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనకు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ వరకు అణ్వస్త్రాలే ప్రధాన కారణం. ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తోందని, వాటి వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ అణ్వస్త్రాల తయారీకి పూనుకున్న సందర్భంలో భారత్ కూడా సరిగ్గా ఇలాగే దాడులు చేస్తే అణుబాంబులు ఉన్నాయంటూ నేడు మన ముందు కాళ్ళరెగరేసి కాదు, ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయంటూ బెదిరిస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ వద్ద ఉన్న అణుబాంబులను వాడుకోవడానికి ఇస్లామిక్ మిత్ర దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబును వేస్తే ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వదిలిపెట్టదని, అణ్వస్త్రాలతో విరుచుకుపడుతుందని, ఇందుకు పాకిస్తాన్ కూడా సమ్మతిని తెలియజేసిందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మెహసిన్ రెజాయి ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అయితే ఈ కామెంట్లను పాకిస్తాన్ కొట్టిపారేసినప్పటికీ దాని దగ్గర అణ్వస్త్రాలు ఉండటం వల్ల ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ను వాడుకోవాలని చూస్తూ ఉన్నాయి. అందుకే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్పై గురిపెడుతుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి 1970, 80sలలో అణ్వస్త్రాలను తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే పాకిస్తాన్పై ఓ కన్నేసింది ఇజ్రాయెల్. పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీని అడ్డుకోవడానికి దాడులు చేయాలని భావించింది. ఇందుకోసం అప్పట్లో భారత్కు ఇజ్రాయెల్ ఒక కీలక ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కహుటా అణుస్థావరాన్ని బాంబులతో ధ్వంసం చేసే ప్రణాళికను భారత్కు సూచించింది. పశ్చిమాసియాలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటం, అదే సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి వంతపాడే పాకిస్తాన్ లాంటి అణ్వస్త్రాలు తయారు చేసే దేశం వల్ల పశ్చిమాసియా దేశాలకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. దీంతో ఆందోళనకు గురైన ఇజ్రాయెల్ దాడుల ప్రణాళికను భారత్ ముందు ఉంచింది. అదే సమయంలో 1981లో ఇరాక్లోని ఒసియాక్ రియాక్టర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. అంతకుముందు అచ్చం ఇటువంటి దాడికి సంబంధించిన ప్రణాళికనే పాకిస్తాన్పై అమలు చేద్దామని భారత్కు ఇజ్రాయెల్ సూచించింది. 1978లో ఇజ్రాయెల్ ఈ ప్రణాళికను అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్కు చెప్పింది. అయితే అప్పుడు అందుకు ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఇస్లామిక్ ఉగ్రవాద ప్రభావాన్ని ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయారనే వాదన ఉంది. అయితే 1980లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఇజ్రాయెల్ ఆమెను సంప్రదించింది. ఇందిరాగాంధీ అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ నుంచి F-16, F-15 యుద్ధ విమానాలు జామ్నగర్, ఉదంపూర్ వైమానిక స్థావరాలకు చేరుకున్నాయి.
భారత్ సహకారంతో పాకిస్తాన్ అణు స్థావరాలపై దాడులు చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది ఇజ్రాయెల్. అయితే చివరి నిమిషంలో ఇందిరాగాంధీ మాట మార్చారు. ఇజ్రాయెల్ తమపై దాడులకు సిద్ధమవుతోందని, ఇందుకు భారత్ సహకరిస్తోందన్న విషయాన్ని అమెరికాకు చెప్పింది పాకిస్తాన్. దీంతో రంగంలోకి దిగిన అమెరికా భారత్పై ఒత్తిడి తీసుకువచ్చింది. అగ్రరాజ్యం ఒత్తిడికి తలొగ్గిన ఇందిరాగాంధీ వెనుకడుగు వేశారు. ఆ తర్వాత ఇందిరా కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక పాకిస్తాన్ అణ్వస్త్రాలను కాపాడేందుకు మరో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. 1988లో రాజీవ్ గాంధీ పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టోతో ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో పాకిస్తాన్ అణ్వస్త్రాల తయారీకి రెక్కలొచ్చాయి. సరిగ్గా దశాబ్దం తర్వాత 1998లో పాకిస్తాన్ మరోసారి అణు పరీక్షలు నిర్వహించిందని, దీంతో భారత్తో అణ్వస్త్ర పోటీకి దిగింది. అప్పటి నుంచి అణుబాంబులున్నాయని బెదిరిస్తున్న పాకిస్తాన్ కార్గిల్ వంటి యుద్ధాలతో పాటు ఉగ్రవాదులతో పరోక్ష యుద్ధాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో పాకిస్తాన్ను కాపాడుకోవడం వెనుక అమెరికా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చేయడానికి పాకిస్తాన్ ముజాహిదీన్లకు శిక్షణా కేంద్రంగా ఉపయోగపడింది. అందుకే అమెరికా పాకిస్తాన్కు అండగా నిలిచింది. ఏదేమైనా అంది వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని విడుచుకోవడం వల్ల చివరికి శత్రు దేశం పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారింది. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారడంలో న్యూక్లియర్ సైంటిస్ట్ ఏక్యూ ఖాన్ కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్లోని ఒక అణు పరిశోధన కేంద్రంలో పనిచేసిన ఏక్యూ ఖాన్ అక్కడి నుంచి కీలకమైన బ్లూ ప్రింట్లను దొంగిలించి పాకిస్తాన్కు అందించారు. దీంతో పాటు చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాల సహకారంతో పాకిస్తాన్ ఈ అణ్వస్త్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 1998లో మరోసారి అణు పరీక్షలు జరిపి ఇప్పుడు మనకే సవాలు విసురుతోంది. అయితే ఇప్పుడు ఇరాన్ అంతు చూసిన తర్వాత ఇజ్రాయెల్ పాకిస్తాన్ భరతం పట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో కైరానా హిల్స్లో ఉన్న పాకిస్తాన్ అణ్వస్త్ర కేంద్రాలపై భారత్ దాడికి పాల్పడిందనే వార్తలు వచ్చాయి. అంటే పాకిస్తాన్ అణు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది భారత్కు బాగా తెలుసు. ఈ రహస్యాలను ఇజ్రాయెల్కు చెప్పినా మిగిలినదంతా ఆ దేశమే చూసుకుంటుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.